హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన కలాకండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ను పోయండి. ఈ వాటర్ను వేయడం వల్ల మనం పాలు వేసిన వెంటనే అడుగు పట్టేయకుండా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు చిక్కగా ఉన్న పాలను 2 లీటర్స్ వరకు యాడ్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఎన్ని పాలు ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లోనే కలుపుతూ మేగడ కట్టకుండా వీటిని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇది మనకు కొంచెం కలర్ మారింది, అలాగే దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే జస్ట్ 1/2 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసి ఒకసారి ఇలా కలిపేయండి. మీ దగ్గర నిమ్మరసం లేకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు కొంచెం విరిగినట్టుగా అవుతుంది ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలిపేయండి. చూడండి, మనకి ఇలా చక్కగా అయింది కదా, దగ్గరగా అయింది. అలాగే మనకి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా ఇలా ముద్దగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి. ఇదైతే సరిపోతుంది. 2 లీటర్ల పాలకి 2 టేబుల్ స్పూన్లు అంటే మనకు దగ్గరగా 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. షుగర్ని అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనకి పలచగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అయినంత వరకు దీన్ని ఇలా తిప్పుతూ కలుపుకోండి. ఇది మనకి బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇది మొత్తం మనకి ఇలాగా ముద్దలా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా నెయ్యితో గ్రీజ్ చేసుకున్న ఈ డబ్బాలోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ దీని అంచుల్లోంచి జాగ్రత్తగా దీన్ని ఇలా ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఒక క్లాత్తో దీన్ని కవర్ చేసేసుకొని ఒక 3-4 అవర్స్ పాటు దీన్ని ఇలాగా ఉంచేసుకోండి. ఒక 3 అవర్స్ అయింది కదా. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇది మనకు చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా రివర్స్ చేసి ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. చూడండి, మనకి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీరు దీన్ని కావాలంటే పీసుల్లా కట్ చేసుకోవచ్చు. అంతే, ఇలా పీసుల్లా కట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.